చరిత్ర చీకటి గదిలో దాగి ఉన్న అద్భుత రహస్యాలు మీకోసం. సరస్వతీ నది కేవలం పురాణం కాదు, అది ఒకప్పుడు హిమాలయాల నుండి ప్రవహించిన ఒక బృహత్ నదీ వ్యవస్థ. దాని ఆనవాళ్లు ఇప్పటికీ భూమి పొరల్లో ఉన్నాయి. చంద్రగుప్త మౌర్యుని గూఢచార వ్యవస్థ అద్భుతమైనది. అది కౌటిల్యుని అర్థశాస్త్రంలో వివరించబడినట్లుగా ఆధునిక గూఢచార సంస్థలకు కూడా ఒక పాఠం నేర్పగలదు. విజయనగర సామ్రాజ్యం యొక్క నీటిపారుదల వ్యవస్థ ఒక ఎడారి ప్రాంతంలో ఒక నగరాన్ని పోషించిన ఒక ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతం. ఇది నదుల ప్రవాహాన్ని నియంత్రించగలదు. తక్షశిల విశ్వవిద్యాలయం కేవలం మత విద్యకు మాత్రమే కాదు, వైద్యంక గోడశాస్త్రం, యుద్ధనీతి వంటి అనేక శాస్త్రాలకు కూడా కేంద్రంగా ఉండేది. ఇది ప్రపంచంలోని మొదటి బహుముఖ విద్యా కేంద్రం లాంటిది. రోమన్ సామ్రాజ్యంతో చేరరాజుల ప్రత్యక్ష వాణిజ్యం భారీ స్థాయిలో ఉండేది. దక్షిణాది తీరాలలో దొరికిన రోమన్ నాణేలు వస్తువులు దీనికి నిదర్శనం. బెంగాల్ సుల్తానేట్ యొక్క ప్రత్యేక వాస్తుశిల్పం స్థానిక మరియు ఇస్లామిక్ శైలుల అద్భుతమైన సమ్మేళనమిది. ఇతర ప్రాంతాలలో కనిపించదు. గుజరాత్లో పార్సీ సమాజం యొక్క ఆశ్రయం మరియు అనుసంధానమ్మతపరమైన శరణార్థులు తమ సంస్కృతిని కాపాడుకుంటూ ఒక కొత్త దేశంలో ఎలా వృద్ధి చెందారో చెప్పే అద్భుతమైన కథ. కన్హోజీ ఆంగ్లేయ నాయకత్వంలోని మరాఠా నావికాదళం ఐరోపా నావికా శక్తులకు దశాబ్దాల పాటు సవాలు విసిరింది. ఇది అప్పటి ప్రపంచంలో ఒక చిన్న దేశం ఒక సూపర్ పవర్ను ఎదుర్కొన్నంతటిది. హంపిలోని విజయనగర రాజధానిలో భూగర్భ నగరాలు వేసవి తాపం నుండి రక్షణ కోసం నిర్మించిన రహస్య మార్గాలు మందిరాలు ఉన్నాయి. టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఇనుప కేసడ్ రాకెట్ టెక్నాలజీ ఐరోపా దేశాలకు సైనిక రాకెటరీలో ప్రేరణనిచ్చింది. ఇలాంటి మరిన్ని విస్మయకరమైన చరిత్ర రహస్యాలను తెలుసుకోవడానికి మాతో ప్రయాణించండి.